హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. ఈరోజు మనం ఎగ్తో కొంచెం డిఫరెంట్గా స్పెషల్ డిష్ చేద్దాము. దీనికోసం నేను ముందుగా ఉడికించిన ఎగ్స్ని పొట్టు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత నేను ఒక ప్లేట్లో కొంచెం శనగపిండిని తీసుకున్నాను. నేను 2 స్పూన్స్ శనగపిండిని తీసుకున్నాను. తర్వాత నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. నేను 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం ఎగ్ బైట్స్ చేసేటప్పుడు దాంట్లో టెక్స్చర్ రావడానికి శనగపిండిని యాడ్ చేసుకున్నాను. ఈ కారం, ఉప్పు, శనగపిండి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. నేను చివరిగా కొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మిరియాల పొడి వేసుకోకుండా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు శనగపిండి, ఉప్పు, కారం, మిరియాల పొడి అవన్నీ సరిగ్గా కలిసేటట్టు కలుపుకోవాలి. మధ్యలో ఉండలు లేకుండా చూసుకోవాలి. శనగపిండిలో నేను 4 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా సరిగ్గా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన ఎగ్స్ని 3 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిన విధంగా 3 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం ఎగ్స్ని కట్ చేసినప్పుడు మధ్యలో ఎల్లో థింగ్ డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. ఇలా నేను 4 ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో కొంచెం నూనె వేసి వేడి చేసుకున్నాను. ఈ నూనె బాగా వేడైన తర్వాత మనం ఎగ్ని శనగపిండిలో ముంచి అలా వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా నేను ఒక్కొక్క ఎగ్ పీస్ని తీసుకొని శనగపిండిలో ముంచుకొని వేడైన నూనెలో వేసుకుంటున్నాను. మనం డ్రై శనగపిండిని తీసుకున్నాం కాబట్టి టెక్స్చర్ చాలా బాగా వస్తుంది ఎగ్ బైట్స్కి. మనం పప్పుచారు చేసుకున్నప్పుడు కానీ, రసం చేసుకున్నప్పుడు కానీ అలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. స్టార్టర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక్కొక్క ఎగ్ బైట్ని కొంచెం శనగపిండిలో ముంచి పక్కన పెట్టుకుంటున్నాను. నూనె బాగా వేడైంది కదా, ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ పీస్ని తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు రెడ్గా వచ్చే వరకు కాల్చుకోవాలి. మనం శనగపిండిని ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అది గ్రేవీ లాగా అయిపోతుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి. నేను 2 స్పూన్ శనగపిండిని తీసుకున్నాను కదా, మళ్ళీ ఇంకా మిగులుతుంది. ఇంకా 1 స్పూన్ శనగపిండి అలాగే మిగులుతుంది. ఇలాగే అన్ని ఎగ్ పీసెస్ని శనగపిండిలో ముంచుకొని వేసుకోవాలి. ఆ శనగపిండి, ఉప్పు, కారం ఎగ్స్కి సరిగ్గా పట్టుకొని చాలా బాగుంటుంది. మనం కావాలంటే కొత్తిమీర చల్లుకొని కూడా తినొచ్చు. మనం 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. షాలో ఫ్రై చేసుకుంటాం కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్ పీసెస్ని షాలో ఫ్రై చేసుకుంటే ఎగ్ బైట్స్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.